పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులపై దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితి అందరూ చూశారని అన్నారు. పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి అని దుయ్యబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారని వైసీపీ నేత ఎస్వి సతీష్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఏడాదికి 18,000, 3 సిలిండర్లు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాడని ఆరోపించారు. పీపీపీ విధానం పవన్ కళ్యాణ్కి మాత్రమే వర్తిస్తుందని విమర్శించారు. పీపీపీ అంటే పవర్ ప్రోటోకాల్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్కు వర్తించాయన్నారు. ఐదేళ్ళు లేవు కాబట్టి ట్రైన్లు నమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర 23 విరాళాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ గణనాలు ఇచ్చి మాకు ప్రోత్సహిస్తున్నారు. విరాళాలు చేయమంటే కేవలం ట్రైన్లు నమ్ముకొని ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పరిస్థితికి వచ్చింది. దానితో పోలీసులు ఇంత ఘోరమైన ఇంత వర్స్ట్ పోలీసులు ఎప్పుడు చూసారు. మన మీద దాడి జరిగితే, మన వాళ్ళ మీద దాడి జరిగితే మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఆ పక్క కేసు కట్టకుండా అటువైపు నుంచి మళ్ళా కౌంటర్ కేసు మళ్ళా కౌంటర్ కేసు. రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయల నెల ప్రకారం 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. ఏమో మన వాడలో కానీ మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా ఏ మహిళకైనా ఒక రాగి పైసా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి